హాయ్ అండి. నేను మీ గోపిక. ఈరోజు బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? కావలసిన పదార్థాలండి. బెండకాయలను ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. టమాటీలను మిక్సీ చేసుకోవాలి. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, ఆయిల్, కారం, మసాలా, కొంచెం బెల్లం అండి. తయారు చేసే విధానం అండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. దీంట్లోకి ఇప్పుడు బెండకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బెండకాయల్లోకి టమాటా గ్రేవీ వేసుకోవాలండి. టమాటా ప్యూరీ కూడా మంచిగా మగ్గిందండి. దీంట్లోకి ఇప్పుడు కారం, ధనియాల పౌడర్ వేసుకోవాలి. దీంట్లోకి చింతపులుసు, కొంచెం బెల్లం ముక్క వేసుకొని చింతపులుసు మొత్తం మంచిగా మరిగిందాక ఉంచుకోవాలి. ఇదిగోండి మన బెండకాయ పులుసు రెడీ అయిందండి. ఇది అన్నంలో వేసుకొని కొంచెం పులుసు పోసుకొని బెండకాయ వేసుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటే అలా జారిపోతుందండి. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.